హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు నిజంగా పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయం ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనోని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం. మే 4వ తారీఖున ఒక 30 days ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. సాధారణంగా అందరూ కూడా డబ్బుని ఆకర్షించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి ఏంటంటే డబ్బు అంటే ఒక శక్తి, డబ్బు అంటే ఒక సక్సెస్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇంకా చాలామంది డబ్బు అనేది వాళ్ళ దృష్టిలో ఒక భయం, డబ్బు అనేది వాళ్ళ దృష్టిలో ఒక స్ట్రెస్, డబ్బు అనేది వాళ్ళ దృష్టిలో ఒక ఆందోళన. డబ్బు పదం వింటే చాలు లోపట తెలియని టెన్షన్ స్టార్ట్ అయిపోతుంటుంది మరి కొంతమందికి. ఎంత డబ్బు ఉన్నా సరే అది పోతుందేమో, తరిగిపోతుందేమో అన్న భయం, ఇంకా సంపాదించాలి, ఇంకా దాయాలి అన్న ఒత్తిడి. అంటే చూడండి, డబ్బు ఉన్నా టెన్షనే, డబ్బు కావాలి అనుకున్నా ప్రెజరే. నిజంగా చెప్పాలి అంటే డబ్బుని ఆకర్షిస్తూ ఆ డబ్బు ద్వారా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకుంటూ ఈ విశ్వంలో ఉన్న ఎన్నో అద్భుతమైన సౌకర్యాలని, ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేయాలి అంటే అది కేవలం డబ్బు పైన మీకు ఉన్న భావోద్వేగాల మీదే ఆధారపడి ఉంటుంది అన్న విషయం మీకు తెలుసా? అంటే మీ మైండ్ సెట్ డబ్బు పైన ఎలాగుంది అన్న విషయం మీద గనక మీరు ఫోకస్ పెట్టగలిగితే అప్పుడు అసలైన డబ్బు ఆకర్షణ అనేది మొదలవుతుంది. డబ్బు అనేది కేవలం పేపర్ మాత్రమే కాదు, ఒక కాగితం మాత్రమే కాదు. డబ్బు అనేది ఒక శక్తి, డబ్బు అనేది ఒక ఎనర్జీ. మరి డబ్బు పైన మీరు మీ భావాలు గిల్ట్తో, భయంతో, ఆందోళనకరంగా ఉంటే డబ్బు మీకు స్ట్రెస్ ఇస్తుంది. అదే డబ్బు పట్ల మీరు ప్రేమతో, కృతజ్ఞతా భావంతో ఉంటే డబ్బు మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇది 100% సత్యం. డబ్బు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హ్యాపీ మనీ, ఒకటి అన్‌హ్యాపీ మనీ. అన్‌హ్యాపీ మనీ ఏంటంటే ఎంత సంపాదిస్తున్నా సరే, ఎంత వస్తున్నా సరే ఏదో భయం, ఏదో అసంతృప్తి. ఇది అన్‌హ్యాపీ మనీ. ఇది డబ్బు వస్తూ ఉన్నా సరే మనసులో తృప్తి అనేది ఉండదు. శాలరీ వస్తుంది, తృప్తి ఉండదు. అదర్ ఇన్కమ్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో తెలియని గిల్ట్, ఏదో తెలియని నెగటివ్ ఎమోషన్. ఇది అన్‌హ్యాపీ మనీ కోవలోకి వస్తుంది. మరి హ్యాపీ మనీ ఎలాగుంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, డబ్బు వస్తుంది, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం. ఖర్చు పెడతారు, చాలా హ్యాపీగా ఖర్చు పెట్టడం. ఇలా ఖర్చు పెడుతూ కూడా ఆనందాన్ని, అంటే హ్యాపీ మనీ ఫ్లో కనుక జరుగుతూ ఉందంటే, అంటే హ్యాపీ మనీ ఫ్లో మన లోపటికి లేదంటే బయటికి అది జరుగుతుందంటే ఇలా వస్తుంది మనీ, ఇలా హ్యాపీగా ఖర్చు పెడతాం, అలా తిరిగి ఇంకా ఎన్నో రెట్లు తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ఇది 100% సత్యం. అంటే మీ మైండ్ సెట్ మనీ వచ్చేటప్పుడు, మనీ ఖర్చు పెట్టేటప్పుడు హ్యాపీ మనీ మైండ్ సెట్ అంటే ఆనందకరంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఉంటే డబ్బు వచ్చి ఖర్చు పెట్టినా సరే ఎన్నో రెట్లు తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అది సైకిల్. అంటే మీరు ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే అది ఆటోమేటిక్గా వస్తుంది, హ్యాపీగా ఖర్చు పెడతారు, మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది కదా ఒక అద్భుతమైన సైకిల్. అందుకే ఎప్పుడు కూడా మైండ్ సెట్ హ్యాపీ మనీ ఫ్లోలో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే హ్యాపీ మనీ ఆ ప్యాటర్న్ మీలో ఎలా పెంచుకోవాలి అంటే ముందు మీలో డబ్బు పట్ల ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ని గుర్తించాలి. అంటే మీరు అసలు మీ మైండ్ సెట్ ప్రకారం డబ్బు పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే డబ్బుకు ఎగ్నెస్ట్గా ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు అన్న వాటిని గుర్తించాలి. అంటే కష్టపడితే కానీ డబ్బు రాదు, డబ్బుతో ఏముంది అని కొన్ని చిన్నప్పటి నుంచి విని మీ మైండ్లో ప్యాటర్న్స్ ఉండిపోతాయి చూసారా, అలాంటివి గుర్తించాలి. కనీసం రోజుకు ఒక 3 రాసి వాటిని క్యాన్సిల్ అని చెప్పుకుంటూ, అలాగే దాని ప్లేస్లో డబ్బు పట్ల పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోవాలి. నేను డబ్బుని చాలా సులభంగా ఆకర్షించగలను, డబ్బు నేను మంచి మిత్రుడు, ఇలాంటి ఎఫర్మేషన్స్ని మంచి ఫీల్తో చెప్పుకోవాలి. అప్పుడు హ్యాపీ మనీ ఫ్లో అంటే ఈ రకమైన ఎనర్జీ అనేది మీ
మైండ్ సెట్లో ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు కదా అసలైన మనీ ఫ్లో స్టార్ట్ అయ్యేది. గుర్తుపెట్టుకోండి, మనీ రావడం అనేది చాలా మందికి ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుని అలాగే ఒక దగ్గర నొక్కి పెట్టేస్తారు. నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి అలా తిరుగుతూ ఉండాలి. డబ్బు రావాలి, హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి, అలా ఖర్చు పెట్టాలి, మళ్ళీ రావాలి. అలాగే లైఫ్‌లో, అలాగే ప్రపంచంలో ఎన్నో విషయాలని అనుభూతి చెందాలి. ఇది చాలా ఇంపార్టెంట్. హ్యాపీ మనీ ఫ్లో ఎనర్జీ పర్సంటేజ్‌ని పెంచుకోవడానికి ట్రై చేయండి. మీలో డబ్బు యొక్క గిల్ట్, డబ్బు యొక్క నెగెటివ్ ఫీలింగ్స్‌ని రిమూవ్ చేయడం ద్వారా. అలాగే డబ్బు పట్ల మీ ఫీలింగ్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మీకేమనిపిస్తుంది? అలాగే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మీకేమనిపిస్తుంది? డబ్బు మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీకేమనిపిస్తుంది? అలాంటి ఫీలింగ్స్‌ని గుర్తించండి. అందులో ఏవైనా కరెక్షన్స్ తీసుకోవాలి, ఏవైనా నెగెటివ్ భావాలు కలుగుతున్నాయంటే దాన్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. పాజిబుల్. గుర్తించగలిగితే మీరు, గుర్తించాలి అని అనుకుంటే నిజం చెప్పాలి అంటే అది 100% పాజిబుల్. గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. డబ్బు పట్ల మీరు ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో, డబ్బు పట్ల ఎప్పుడైతే మీరు సంతోషంగా, ఆనందంగా ఉంటారో ఖర్చు పెట్టేటప్పుడు, అలాగే రిసీవ్ చేసుకునేటప్పుడు, అప్పుడు ఆటోమేటిక్‌గా మీరు డబ్బు వెంట పరిగెట్టాల్సిన అవసరం లేకుండానే డబ్బే మీ దగ్గరకొస్తుంది. ఇది 100% వాస్తవం. ఎవరైతే ఈ ఒక్క పాయింట్‌ని గనక కరెక్ట్‌గా అర్థం చేసుకొని డబ్బు పట్ల మీ ఫీలింగ్స్‌ని, మీ ఎమోషన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారో ఆటోమేటిక్‌గా డబ్బు అనేది వాళ్ళ లైఫ్‌లో వస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. జీవితం ఉన్నతంగా మారుతుంది. ఇది 100% పక్కా. అందుకే అర్థం చేసుకోండి. డబ్బుని ఆకర్షించాలి అంటే మీ మైండ్ సెట్ అనేది మారాలి. ఈ మైండ్ సెట్ డబ్బుని ఆకర్షించే విధంగా మారాలి. ఇది 100% సత్యం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మే 4వ తారీఖున నేను స్టార్ట్ చేసే 30 డేస్ ప్రోగ్రామ్‌లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.